చంద్రబాబు ఫైనల్ హామీలేంటో రేపే తేలబోతుంది. సూపర్ 6 ఆల్రెడీ ప్రకటించున్నారు. అందులో మహిళలకి 1500 ఇస్తానని, అదే సందర్భంలో విద్యార్థులకు అమ్మఒడి ఎంతమందికైనా ఇస్తానని, పెన్షన్ 4000 రూపాయలు పెంచుతానని, ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు జగన్ తన మేనిఫెస్టోలో వాటితో పోల్చుకోకుండా 3500 ఇస్తానన్నారు కాబట్టి నేనైతే 4000 అన్నది మళ్ళీ మరొకసారి చంద్రబాబు చెప్తా ఉన్నారు. అట్లాగే ఇటు జనసేన, భారతీయ జనతా పార్టీలు యాడ్ చేయమన్నది మొత్తం కలిపి అసలు మేనిఫెస్టో ఏం పెడతారు అన్నటువంటిది చూడాల్సింది. కంపారిజన్ సహజంగా జరుగుతుంది. కాకపోతే విశ్వసనీయత అన్నటువంటిది, జగన్ని విశ్వసిస్తారా ప్రజలు, చంద్రబాబుని విశ్వసిస్తారా అనేటువంటిది ఖచ్చితంగా చర్చనీయాంశమే. వాళ్ళ మేనిఫెస్టోని కూడా ఖచ్చితంగా చర్చిస్తారు. ఎందుకంటే ఈ టైంలో ఆ హామీల్లో ఏది చెయ్యదగ్గది, ఏది చెయ్యలేనిది అన్నటువంటిది. కాకపోతే సింగపూరా లేకపోతే శ్రీలంక అన్నటువంటిది మారిపోతూ ఉంటుంది. జగన్ ఇస్తే శ్రీలంక అయిపోద్ది ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు ఇస్తే సింగపూర్ అవుతుంది అనేటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయడానికి మీడియాలు ఉంటాయి కాబట్టి దాని జోలికి వెళ్ళక్కర్లేదు. బట్ ప్రజలందరూ కోరుకునేటటువంటి తరహాలో మేనిఫెస్టో రూపొందిస్తున్నాం అన్నటువంటిది ఆల్రెడీ చెప్పినటువంటి నేపథ్యంలో మేనిఫెస్టో అన్నటువంటి దాంట్లో ఫైనల్గా ఏమేమి హామీలు ఇస్తారన్నటువంటిది ఆసక్తి నెలకొనుంది.